పాప్కార్న్ వేయించుకుందామండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. పాప్కార్న్ ప్రిపరేషన్ కోసం మంచి క్వాలిటీ కలిగిన పాప్కార్న్ సీడ్స్ని తీసుకోండి. అలాగైతేనే పాప్కార్న్స్ మంచి పర్ఫెక్ట్గా వస్తాయండి. ఒక ప్యాన్లో ఒక 3 టేబుల్ టీ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకొని వేడి చేసుకోండి. ఇక్కడ నేను ఒక 100 గ్రాముల వరకు పాప్కార్న్ సీడ్స్ని తీసుకొని వేయించుకుంటున్నాను. ఈ 100 గ్రాములకు గాను 3 టేబుల్ టీ స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుందండి. ఆయిల్ వేడైన తర్వాత పాప్కార్న్ సీడ్స్ని ఈ ఆయిల్లో వేసుకొని 1 నిమిషం పాటు వేయించండి. ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇక్కడ నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. బయట చేసే వాటిల్లో మాత్రం కారం వేయరండి. సరిపడా ఉప్పు వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల కారం, ఉప్పు, పసుపు అంతా కూడా పాప్కార్న్ సీడ్స్కి పడతాయండి. స్టవ్ని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉంచి మాత్రమే పాప్కార్న్ని వేయించుకోవాలండి. పాప్కార్న్ కొంచెంగా వేగేటప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు వేగనిస్తే సరిపోతుందండి. అంతే అండి, మన పాప్కార్న్ రెడీ. ఈ పాప్కార్న్ వేయించుకోవడం చాలా సింపుల్గా ఉంటుందండి.